నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 21 రోజుల్లో నేర్చుకోవాలి అని అనుకున్నాం కదా! ఈరోజు మూడవ రోజు. ఈరోజు మహామంత్రంలోని 17 నుండి 24 శ్లోకాలు నేర్చుకుందాం. అలాగే 18, 19 మరియు 24 శ్లోకాలు ఎందుకు చదువుకోవాలి అనే విషయాన్ని కూడా నేను తెలియచేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహామంత్రంలోని 17వ శ్లోకం. ఉపేంద్రో వామనః ప్రాంశుర్ అమోఘష్ శుచిరూర్జితః అతీంద్రస్ సంగ్రహస్ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రో వామనః ప్రాంశుర్ అమోఘష్ శుచిరూర్జితః అతీంద్రస్ సంగ్రహస్ సర్గో ధృతాత్మా నియమో యమః. ఈ శ్లోకంలో మొదటి లైన్ని పూర్తిగా 16 అక్షరాలుగా కలిపి కూడా చదువుకోవచ్చు. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘష్ శుచిరూర్జితః. మహామంత్రంలోని 18వ శ్లోకం. వేద్యో వైద్యస్ సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఈ శ్లోకాన్ని బద్ధకం మరియు సోమరితనం, డిప్రెషన్ వంటి మొదలైన సమస్యలను అధిగమించటం కొరకు చదువుతాము. మహామంత్రంలోని 19వ శ్లోకం. మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతిః అనిర్దేశ్య వపుష్ శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుష్ శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. ఈ శ్లోకాన్ని తెలివిని పెంపొందించుకొనుటకు, విజ్ఞాన గాంభీర్యం సాధించుటకు మరియు గణిత శాస్త్రంలో నైపుణ్యం పొందేందుకు చదువుతాము. మహామంత్రంలోని 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసస్ సతాంగతిః అనిరుద్ధస్ సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసస్ సతాంగతిః అనిరుద్ధస్ సురానందో గోవిందో గోవిదాంపతిః. మహామంత్రంలోని 21వ శ్లోకం. మరీచిర్ దమనో హంసస్ సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్ సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిర్దమనో హంసస్ సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మహామంత్రంలోని 22వ శ్లోకం. అమృత్యుస్ సర్వదృక్ సింహస్ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః
శాస్తా విశ్రుతాత్మా సురారిః అమృత్యుః సర్వదృక్సింహస్ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. మహామంత్రంలోని 23వ శ్లోకం. గురుర్ గురుతమో ధామ సత్యస్ సత్యపరాక్రమః నిమిషో నిమిషస్ స్రగ్వీ వాచస్పతిరుదారధీః. గురుర్గురుతమో ధామ సత్యస్ సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః. మహామంత్రంలోని 24వ శ్లోకం. అగ్రణీర్ గ్రామణీష్ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్ సహస్రపాత్. అగ్రణీర్గ్రామణీష్ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్ సహస్రపాత్. మహామంత్రంలోని 24వ శ్లోకం. కంటి చూపు మరియు కంటి సంబంధిత సమస్యలు, దృష్టిలోపాలు అన్ని సమస్యలకు ఈ శ్లోకాన్ని చదువుతారు. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసస్ సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహస్ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీష్ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్ సహస్రపాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము మన భావితరాల వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ.